పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి. మిషన్ ఫర్ ద పూర్ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 10వ తరగతి పాస్, ఇంటర్మీడియట్ 12వ తరగతి ఫెయిల్ అయిన 18 సంవత్సరాలు నిండిన 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వయసు గల యువతీ యువకులకు పద్మశాలీల బతుకుదిరేవు లేనందున ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉన్నది. దీనికి 4 నెలల స్టైఫండ్, 11,000 రూపాయల వేతనం, పూర్తిగా ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పించి ట్రైనింగ్ అయిన తర్వాత వివిధ ఖాళీలను బట్టి వాళ్లకు వారికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. కావున 18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వయసున్న యువతీ యువకులందరూ కూడా ఈ కింద 4 పేర్లు ఇవ్వడం జరిగింది. గుంటుక మహేష్, కోడం ఆంజనేయులు, గెంట్యాల సురేష్, గోనె ఎల్లప్ప, చిమ్మని ప్రకాష్, కొండ ప్రతాప్. ఈ 6గురికి తమరు దరఖాస్తు చేసుకున్నట్టయితే ఉద్యోగ అవకాశాల కొరకు ఈ మిషన్ ఫర్ ద పూర్ చారిటబుల్ ట్రస్ట్ వారికి మీ యొక్క అప్లికేషన్ ఫారాలను పంపించడం జరుగుతుంది. దీనివల్ల సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్యలు జరగకుండా, పని లేదని ఆత్మహత్యలు జరగకుండా అందరికీ కూడా లబ్ధి పొందాలని, లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు రావడం జరిగింది. అలాగే దీని తర్వాత కూడా చేనేత కార్మికుల కుటుంబాలు, అంటే ఏ వయసున్న వారికైనా, తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఏ వయసున్న వారైనా కూడా తమరు కూడా దరఖాస్తు చేసుకున్నట్టయితే పూర్తి కుటుంబంతో పాటు తమరు కూడా వివిధ శాఖలలో వివిధ వ్యవసాయకు సంబంధించింది, వ్యవసాయేతర సంబంధించిన ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది ట్రస్ట్ తరఫున. ఎవరు కూడా పద్మశాలీలు పని లేదని ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు నుండి ఒక ఆత్మహత్య కూడా సిరిసిల్ల పట్టణంలో జరగవద్దు అనే ఉద్దేశంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు రావడం జరిగింది. కావున దయచేసి తల్లిదండ్రులు, పిల్లలందరూ కూడా మీ 10th పాసు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా తమరి సర్టిఫికెట్లతోని ఆధార్ కార్డులు తీసుకొని ఈ కింద సూచించినటువంటి వ్యక్తుల వద్దకు వచ్చి తమరి అప్లికేషన్ ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.